రాజధాని ఎక్స్పో ఆల్రెడీ వీళ్ళు 5 ఎక్స్పోస్ చేస్తున్నారు. ఇది నిజామాబాద్ లో ఇది 6th ఎడిషన్. సో మనం గ్రేడ్ 1 సిటీస్ లో చాలా చూస్తాం ఇట్లాంటి ఎక్స్పోలు, కానీ నిజామాబాద్ లాంటి సిటీస్ లో చాలా రేర్. సో నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి నిజామాబాద్ కి ఈ యొక్క ఎక్స్పోని తీసుకొచ్చినందుకు. అండ్ మీరు ఇప్పుడు అన్ని విజిట్ చేశారు, అండ్ మీరు చెప్పినట్టుగా ప్రతి ప్రాణికి ఒక గూడు అనేది ఖచ్చితంగా అవసరమే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక ట్రస్ట్ పర్సన్ దొరికి దాని ద్వారా మనం కొని దాన్ని కన్స్ట్రక్ట్ అయ్యి దాంట్లో ఉన్న అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం వార్త వినాలి అనేది ఈ సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. సో మరి ఇక్కడ ట్రస్ట్ ఏం కనిపించింది మీకు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇదేదైతే మన రాజధాని ఎక్స్పో మీరు అడిగినట్టుగా ప్రజలందరికీ కూడా ఒక ఇల్లు కావాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చిన్న మన స్థాయి వాళ్ళను మనము చూసుకుంటే వాళ్ళందరూ కూడా రెంట్స్ కట్టి ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది మొత్తం రెంట్కే పోయిందంటే సగంలో బ్రతకడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. రేట్లు కూడా పెరిగాయి కాబట్టి ప్రతిదీ కూడా కొనాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి అదే రెంట్ మేము అక్కడ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే మాకు ఒక ఇల్లు ఎప్పటికి ఉండిపోతుంది కదా అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు మన పెరుగుతున్నటువంటి జనాభా చూసుకుంటే కూడా మనకి ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ కూడా అలాగే వస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ అలాగే జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ కూడా కావాలని కూడా ఆశపడుతున్నారు. అయితే దీంట్లో ఇక్కడ నాకు చూసిన మట్టుకి ఇప్పుడు వచ్చినటువంటి 24 కంపెనీస్ కూడా అన్ని దానికి కూడా ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ గా ఉన్నాయి, నమ్మకంగానే అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టీం మొత్తం వచ్చారు, వాళ్ళ జిఎంలు ఏఎంలు వాళ్ళంతా మేనేజర్స్ తో పాటుగా వచ్చారు. చాలా చక్కగా వివరణ కూడా ఇస్తున్నారు, వాళ్ళ బ్రోచెస్ కానివ్వండి అన్ని. ఎందుకంటే మేము కూడా అడగడం ఏంటంటే మొన్న హైదరాబాద్ అందరు కూడా పెద్ద జలక్ అందరికి కూడా అందరు కూడా భయపడతా ఉన్నారు ముందుకొచ్చి కొనాలంటే కూడా. అక్కడ కూడా మేము వాళ్ళందరిని అదే అడుగుతా ఉన్నాము, హైడ్రా అంటే మీరు లేక్స్ ని చూస్తున్నారా, చెరువులను ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో ఒక హౌస్ ఉండాలని ఒక స్టేటస్ వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే పొల్యూషన్ కు దూరము, గ్రీనరీకి దగ్గరలో ఉండాలని చాలా మంది కోరుకునే విధంగా ఇక్కడ ఉన్న ఈ షోలో 25 కంపెనీలు పాల్గొన్నాయి. వారందరికీ కూడా నేను చాలా బాగా అరేంజ్ చేసిన రాజధాని వాళ్లకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఈ షోలో మీడియా పార్ట్నర్ గా అంటే నిజామాబాద్ నగరంలో ఏ ముఖ్యమైన ఈవెంట్ ఉన్నా ఏదున్నా కానీ సుమన్ వాళ్ళు ముందుంటారు. ఈ ప్రాపర్టీ షోలో కూడా మీడియా పార్ట్నర్ సుమన్ వారికి, సుమన్ టీవీ వారికి మరియు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎస్బీఐ వాళ్ళు కూడా ఇక్కడ కౌంటర్ పెట్టడం అనేది నిజంగా అందరికి చాలా అందుబాటులో. కస్టమర్ విల్ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్. హలో సార్, నమస్తే. సో చెప్పండి, ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్. ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ మేడం, మనది యాక్చువల్లీ హైదరాబాద్ టు నిజామాబాద్ హైవే NH-44 నేషనల్ హైవే ఇప్పుడు 2 సైడ్ ఉన్నాయి. మన యాక్చువల్లీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ చూసి 2019 ఆగస్ట్ 24 లాంచింగ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 23 DDCP HMD ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 7 ప్రాజెక్ట్స్ వచ్చింది. NH-44 నేషనల్ హైవే 2 సైడ్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు బయట రియల్ ఎస్టేట్ సంస్థలకు మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ వేరే రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ చాలా తక్కువ, కానీ మన దాంట్లో ఈఎంఐ ఆప్షన్ ఉన్నది. అదేవిధంగా ప్రతి వెంచర్కి వచ్చేసి బ్యాంక్ లోన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది మన వెంచర్కి వచ్చేసి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పటివరకు చేయలేదు, కానీ మనము రీసేల్ బాధ్యత మనదే. ఇది ఎక్కడ రియల్ ఎస్టేట్ ఏ సంస్థ కూడా ఓన్లీ కస్టమర్లతో కొనిపించడమే వరకే బాధ్యత తీసుకుంటారు. కస్టమర్లకు ఎప్పుడన్నా రీసేల్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు తీసుకోరు, కానీ మేము వీటి బాండ్ పేపర్ రాసిస్తున్నాం. ఎప్పుడు మీరు సేల్ చేసుకోవాలన్నా కంపెనీ నుంచే సేల్ చేయించే బాధ్యత మనది. ఆ సరౌండింగ్ లో ఏ ప్రైస్ అయితే మన మార్కెట్ వాల్యూ ఉంటుందో అదే రేట్ కంప్లీట్ సేల్ చేయించే బాధ్యత మనని చెప్పి ఎస్ఎల్ఎం ప్రాపర్టీ బాధ్యత తీసుకుంది. అదంతో ఈ రోజు ఎస్ఎల్ఎం ప్రాపర్టీ విత్ 5 years లో హైదరాబాద్ నార్త్ జిల్లా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఓకే, రైట్, గుడ్, ఆల్ ది బెస్ట్. సో హోప్ సో మీకు మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, నా పేరు కృష్ణ ప్రసాద్ వన్నవా, మార్కెటింగ్ హెడ్ ఫర్ దిస్ గోల్డెన్ కీ మైరస్ రివెన్ ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ is started in the year 2022 December. This is a high-end gated community project in Medchal Malkajgiri district. This is 20 floors high-end apartment product in North Hyderabad market.
there are three options available in this project: 2-bedroom, 3-bedroom, and 4-bedroom. We have 17 floors residential and 3 floors parking. Total 20 floors project. This is the tallest building in the entire North Hyderabad. This project was started 1.5 year back, and we will be handing over this project in another 1.5 year. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. మాది ఎలైట్ 40 ప్రాజెక్టు కొంపల్లి ఇక్కడ నిజామాబాద్ లో స్టార్ట్ చేసినాం. NH44 కు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది మా ప్రాజెక్టు. పీస్ఫుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ప్రాజెక్ట్ అండి. సో ఈ రాజధాని ఎక్స్పోలో ఒక డిఫరెంట్ స్టాల్ చూశాను నేను. సో ఇదేంటి అని కనుక్కుంటే మనకు ఒక చిన్న విషయం తెలిసింది. యాక్చువల్లీ ఎక్స్పో వచ్చి మొత్తం ప్రాపర్టీస్ గురించి, కానీ ఎవరైతే స్టార్ట్అప్ పెట్టాలి అనుకుంటారో ఒక చిన్న ఏరియాలో మీ సంపాదనని ఇంటి దగ్గర నుండి సంపాదించుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఆపర్చునిటీ. వీళ్ళని ఎందుకు మరి నేను చెప్తున్నాను అంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కి సపోర్టింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారు. సో అందుకని వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి. ఏంటండి స్పెషల్? మాది రివర్ ఫిషింగ్స్ అండి. మేము 1 ఎకర్లో పెంచుకున్న చేపల్ని ట్యాంకులలో వేసి పెంచుకుంటాం. అంటే బయోఫ్లాక్ ట్యాంకులు ఇచ్చేసి చిన్న బడ్జెట్ తో స్టార్ట్ చేసి మనం ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మన తరపు నుంచి ట్యాంకులు అమ్ముతాం. ట్యాంకులు ప్రొవైడ్ చేస్తాము, టర్పాలిన్ కవర్స్ ఇస్తాము, చేప పిల్లలు అమ్ముతాము, వాటికి సంబంధించిన మెడిసిన్, ఫీడ్ అన్ని సరఫరా చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కి ఎక్కడున్న వాళ్ళకైనా మీరు ట్రైన్అప్ చేస్తారా? వాళ్ళకైనా ట్రైన్అప్ చేస్తాము. మేము నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, అర్బన్, రూరల్, అలాగే ఆర్మూర్లో కూడా మా సంబంధించిన పాయింట్స్ ఉన్నారు.